నాకు ఫోన్ చేయట్లేదు, వీడియోస్ పంపించట్లేదు, ఛానల్ ఆపేస్తా అని చెప్పి నేను కాల్ చేసింది అక్క. అక్క ఏమైంది అక్క, ఫోన్ ఎత్తట్లేదు, ఛానల్ ఆపేస్తా అంటున్నావు. అసలు నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను విజయవాడ వెళ్ళిపోవడం ఏంటి అక్క? చిన్న అలా యాటిట్యూడ్ లెక్క పడేస్తే ఇంకా అందరు నాకే అంటున్నారు నేను ఏదో చేసేసాను అనేసి. చూసుకుంటా, మొన్న కూడా వచ్చి వీడియో చేశాను, ఆ రోజు కూడా చెప్పిన 102 ఫీవర్ ఉండే. ప్లీజ్ నాకు వద్దక్క, మీరు ఎక్కడికి వెళ్ళొద్దక్క, మీరు నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు అక్క, వద్దు, నేను బ్యాగ్ అయితే ఇవ్వను, వద్దక్క ప్లీజ్. మీరు ఇక్కడి నుంచి వెళ్తాం. మీరు ఇలా చేస్తే ఇంకా నాకు ఎలా చేస్తున్నారు తెలుసా, నాకు ఇంకా కోపం వచ్చినట్టు చేస్తున్నాను. పిల్లలు పడుకుంటున్నారు, ఏం చేయమంటావు అక్క, చెప్పక్క, కొన్ని కాల్ పట్టుకుంటా ప్లీజ్ అక్క. ఎందుకు ఏడుస్తున్నావు అక్క? పదండి అక్కడికి వెళ్దాం మనం. నేను అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటా, అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను. పదం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ అక్క. ఇప్పుడు వీడియో ఏంటంటే, నేను ఆవిడ ఛానల్ ఎడిటర్ని, నాకు ఫోన్ చేయట్లేదు, వీడియోస్ పంపించట్లేదు, ఛానల్ ఆపేస్తా అని చెప్పి నేను కాల్ చేసింది అక్క. అసలు అదేంటి మ్యాటర్, వాళ్ళ మధ్యన గొడవ ఏంది, దానికి ఛానల్ ఆపేయడం ఎందుకు? ఇక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారు, చాలా మంది జాబ్స్ పోతాయి ఛానల్ ఆపేస్తే. అది అడగడానికని వచ్చాను. పదండి పైకి వెళ్దాం మన అక్క దగ్గరికి. వీళ్ళిద్దరు గొడవ పడి ఛానల్ ఆపేస్తా అంటున్నారు. మీరెందుకు వచ్చినారా అక్క? ఏమైంది అక్క, ఫోన్ ఎత్తట్లేదు, ఛానల్ ఆపేస్తా అంటున్నావు. అక్క ఏమైంది అక్క, ఫోన్ ఎత్తట్లేదు, ఛానల్ ఆపేస్తా అంటున్నావు. నాకు ఇంట్రెస్ట్ లేదు అర్జున్, అస్సలు లేదు, నిజంగా అక్క. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటక్క? ఎంత కష్టపడి ఛానల్ చేసి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటక్క? ఎంత కష్టపడి ఛానల్ చేసి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటక్క? నేను ఎప్పుడు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఎత్తాడు ఫోను. నేను ఇంకా అసలు నిజంగా అసలు నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను విజయవాడ వెళ్ళిపోవడం ఏంటక్క? చిన్న అంటే ఇప్పుడు కష్టపడడం కాదక్క, ఓకే నీకు సమ్ జాబ్ ఉంది, కానీ దీని మీద ఈ ఛానల్ మీద నేను డిపెండ్ అయి ఉన్నా. నాకు ఫుడ్ బ్రెడ్ దీనివల్లే కదక్క, ఈ ఛానల్ వచ్చి శాలరీ వల్లే కదక్క. ఇప్పుడు ఆపేస్తే నేను ఏమైపోవాలి? ఒక మాట చెప్పు, నీకు నాదేమైనా ఫాల్ట్ అనిపించిందా నీకు ఆ రోజు? అక్క మీదేం ఫాల్ట్ అనిపించలే అక్క, మీకు చిన్న ఈగో ఉంది అక్క, బ్యాగ్ ఇచ్చలేసిందా మీకు హట్ అయింది, కానీ దానివల్ల మీరు ఛానల్ ఆపేయడం. మీరు గట్టి కూర్చోండి అక్క, మీ తప్పులేదు, మీరు గట్టి కూర్చోండి. అప్పుడు నిజంగా మాట్లాడలేను వాళ్ళతో, వేస్ట్ నేను ఉండి కూడా. ఇక్కడ నేను యాక్చువల్గా ఇంత దూరం మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉంటున్నా 2 పిల్లలకి తీసుకొని. ఎంత కష్టపడినా నాకు తెలుసు, నేను బెంగళూరులో ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చినా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. అలా యాటిట్యూడ్ లెక్క పడేస్తే ఇంకా అందరు నాకే అంటున్నారు నేను ఏదో చేసేసాను అనేసి. అక్క మాట్లాడదాం పక్కన పెడితే ఛానల్ ఆపేయడం ఎందుకు? ఛానల్ అసలు ఇప్పుడు మాట్లాడకపోతే నేను ఆమెతో సిస్టర్ లాగా ఉండి అక్కడ వెళ్ళి నేను వీడియోస్ చేస్తుండే. ఇప్పుడు అక్కడ వెళ్ళదు, ఐ మీన్ అక్కడ అవసరమే లేదు వెళ్ళడానికి. ఇప్పుడు నాకు వాళ్ళ మొహం చూడాలని కూడా లేదు అర్జున్, ప్లీజ్ ఒక మాట చెప్పాలా నీకు? నాకు అది కూడా వద్దే వంశీ, అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఏమన్నా అనుకో అక్క. మరి మా లైఫ్ ఏమవుతాయి అక్క? ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చారు, ఒక పని చేయాలా, ఒక పని చేద్దాం మనం, నా ఛానల్ నువ్వు తీసుకో అర్జున్. ఇప్పుడు ఏంటంటే లేదు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఏమన్నా అనుకో, నేను కానీ చేయను కుదరనే. అసలు నాకు చాలా మంది ఎంత కమెంట్స్ ఇలా నెగటివ్ వేసారు తెలుసా? జెస్సీ కూడా బుద్ధి లేదక్క, మీ ఛానల్ మీద బతుకుతూ మీకు సపోర్ట్ చేయకుండా. మా హస్బెండ్ కూడా చాలా కోప్పడుతున్నాను, ఇంకా వెళ్ళిపోదాం అన్నాడు. కానీ ఏంటంటే జాబ్ కోసం ఫోన్ చేస్తే ఎత్తారు, ఫోన్ ఛానల్ కోసం అడిగితే ఇంక ఛానల్ ఏమి చేయదు, నువ్వు ఇంక రాక ఇంటి దగ్గర తిట్టారు నాకు ఇందాక. నాకు అసలు ఈ టార్చర్ వద్దు. నేను చెప్తున్నా కదా, నేను ఎంత కష్టపడతా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తా, పిల్లలకి చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, అదంతా నాకు అస్సలు కుదరదు. దాని తప్ప నేను ఇంకా వాళ్ళకి ఏం తక్కువ చేసినా చెప్పు. మమ్మీ హెల్త్ బాగాలేకపోతే చూస్తా నేను వెళ్ళి, వాళ్ళు ఎవరు చూడరు.
అక్కడ సర్లేక ఇంటికి మీరు తగ్గారు, అందులో తప్పు లేదు. కానీ చూసిన వాళ్ళు కూడా ఏంటంటే మీ తప్పు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు కదా నిజంగా అక్కడ ఏం జరిగిందో. మేమే నెగిటివ్ ఎవరికి కామెంట్స్ తెలీదు, పెడుతున్నారు. జెస్సీకి కూడా తెలీదు. ఆమె ఏంటంటే ఇద్దరు సైడ్ మాట్లాడుతూ ఆవిడకి ఇంకా ఉంటుంది, కానీ చిన్నపిల్లల చేష్టలు పోదు జెస్సీకి. ఆమె చాలా ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంది. నాకు అదంతా నచ్చట్లేదు. ఇంకా నేను ఆమెతో వర్క్ చేయాలనేసి లేకపోతే వీడియోస్ చేయాలని అసలు ఏం లేదు. అక్క సర్లేండి అక్క, ఇప్పుడు మీరు జెస్సీని చూసుకుంటున్నారు, ఈ ఛానల్ వల్ల ఎంతమంది బతుకుతున్నాం అక్క. నేను అతను జెస్సీ ఇంకెంతమంది బతుకుతున్నారు అక్క ఈ ఛానల్ వల్ల. మీరు ఆపేస్తే సడన్ గా అందరూ ఏమైపోతాం అక్క. ఏం అంశం నేను అదే అంటున్నా కదా అర్జున్, ప్లీజ్ నువ్వు తీసుకో ఛానల్, కానీ ఇంకా నాకు తీసుకొని మీరు నువ్వు అర్థం లేకపోతే చేసుకోనికి చెప్పు. నేను చెప్తున్నా కదా, కాదు ఆయన వంశీ, చెప్పింది కరెక్టే, కానీ అక్క నాకు లేకపోతే మనల్ని అసలు ఎవడు చూస్తాడు చెప్పు. మన మొక్కలు ఎవడు చూస్తాడు అక్క లేకపోతే. అలా ఏం లేదు. అందరు ఎవరు కూడా కింద నుంచే పైకి వస్తారు. నేను కూడా కష్టపడినా, మీరు కూడా కష్టపడితే అక్క వచ్చేస్తారు. కానీ మీరు ప్లీజ్ ఇప్పుడు ఈ జాబ్ ఎంత ఏంటంటే కష్టపడి నాకు తెలుసు తెచ్చుకున్నారు నేను అక్క. 40K సబ్స్క్రైబర్స్ వరకు ఎలా వచ్చానో, ఆ 6 months ఎలా జర్నీ ఉండేనో. నాకు వీకెండ్స్ లో వెళ్ళి వీడియో చేయడం, ఒక్కొక్కసారి షిఫ్ట్ ఉంటే కూడా వెళ్ళి చేయడం, అదంతా ఇప్పుడు కుదరదు అసలు. అక్క ఇప్పుడు ఇక్కడ ముందు ట్రైన్ వాళ్ళు ఎక్కి అక్కడికి వెళ్ళి మీరు చేయాలి లేదు, అక్క. ముందు వాళ్ళు బాగుంటే నేను చేయగలుగుతాను. ముందు వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇంకా చేసి ఏంటి లాభము. నాకు చెప్తున్నా కదా, 2.5 years బెంగళూరులో అది కర్డ్ రైస్ తిని ఉండే నేను అక్కడ. నాకు ఎవరు కూడా ఇప్పటివరకు ఇలా మాట్లాడాలి, ఇలా ఇలా యాటిట్యూడ్ చూపించాలి. ఆయన ఎవరు నాకు యాటిట్యూడ్ చూపించడానికి? అందులో మెయిన్ ఫాల్ట్ అమ్మది ఉంది. ఇద్దరికి తేవాలి, తెస్తే ఒకరికి తెచ్చింది. ఇప్పుడు అంత పెద్దది ఛానల్ వరకు ఒక వచ్చింది. మాట చెప్తా, ఆ ఇద్దరికి తెవ్వడం కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఆమె ఎక్కువ ఆయనకే ప్రిఫర్ చేస్తుంది. నాకేంటంటే పెళ్లి చేసేసింది, ఇంకా నేను వదిలేసింది. నాకు అసలు నాకెప్పుడు నేను హెల్త్ బాగాలేకపోతే కూడా నాది నేనే చూసుకుంటా. మొన్న కూడా వచ్చి వీడియో చేశాను, ఆ రోజు కూడా చెప్పిన 102 ఫీవర్ ఉండే. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి సెంటిమెంట్ ఉంటది. అమ్మాయి ఉండి ఒక సెంటిమెంట్, మా అమ్మ ఇది తెస్తుంది, మా అమ్మ అది తెస్తుంది నా కోసం, అంత దూరం వెళ్ళింది, నేను వెళ్ళి ఇంకా డ్రాప్ చేసి అంత నాకు అదంతా సెంటిమెంట్. ఒక చిన్న నేను ఏదో చెప్పిన ఫాల్ట్ గా, సరే నేను ఇన్ కేస్ ఆమెకు హర్ట్ చేస్తే కూడా నేను సారీ చెప్తున్నా. కానీ ఆమె ఇలా పడేయడము, అది అంటే వాళ్ళు ఇంకా ఎక్కించిన మా మమ్మీకి ఎలా ఎక్కించినారు చూసినా కదా వీడియో. అసలు నేను చెప్తున్నా ఇంకా చాలా కంటెంట్ కట్ చేశాను బ్రో, రా కంటెంట్. అసలు ఎంత మాట్లాడో తెలుసా వాళ్ళు. ఆ జెస్సీ ఆమెకి ఏం తెలుసు, ఆమె ఉంది 8th class అమ్మాయి, చదువుకోకుండా ఇంకా నా మీద ఏమంటుందంటే, చిన్నప్పటి నుంచి అదే నేర్పించినారా ఆంటీ మీరు అంటే. నాకు నేను అలా నేర్చుకుని రివర్స్ అక్క మీద అరుస్తుంది, నువ్వు ఒక్కదాని వరులుతా అవుతుందా, మేము కూడా వరలాలని మాట్లాడుతుంది జెస్సీ. అసలు వీడియో అంటే ఒక రికార్డింగ్ ఉంది బ్రో, రికార్డింగ్ అక్క పెట్టమన్నది ఎవరికి, ఇంకో బాబుకి పెట్టమని పెట్టడం. జెస్సీ అలా మాట్లాడిందో వింటే జనాలు బాగోదని చెప్పి కట్ చేసిన నేను మొత్తం. కట్ చేసేసి మొత్తం నేనే వద్దన్నా. ఇంకా నాకు అస్సలు ఇంకా కుదరదు. అందుకే అంటున్నా, వేస్ట్ ఇదంతా. మనం కావాలంటే నేను చెప్తున్నా కదా, తీసుకో నా ఛానల్ మొత్తం తీసుకో, నువ్వు ఇంకా కంటిన్యూ చేసుకొని, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అక్క? మీరు కంటెంట్ చెప్తే మేము కంటెంట్ కావాలంటే నీతో షేర్ చేస్తాను, నా బ్రదర్ లాగానే ఉన్నా కదా, నీతో షేర్ చేస్తాను నేను కంటెంట్. కావాలంటే చాలా ప్రాంక్స్ చేయొచ్చు రోడ్ మీద, అది ఇది. కానీ మీరు లేకపోతే మేము చేయలేము అక్క, మీరు పెద్ద దిగ్గా లేకపోతే మీరు చేయలేము అక్క, ప్లీజ్ అక్క. లైఫ్ ఎవరు ఇచ్చారు? అక్క కదా ఇచ్చింది. ఇంతకు ముందు నేను ఏం చేస్తుండే, ఏ వర్క్ లేకపోతుండే, తినడానికి కూడా తిండుండపోతుండే. అక్క నన్ను పట్టుకొచ్చి లైఫ్ ఇచ్చింది ఛానల్ ద్వారా. ఇప్పుడు నేనేమైపోవాలి, మళ్ళీ నా లైఫ్ అటు వెళ్ళిపోద్ది కదా వెనక్కి. సరే అక్క, నువ్వు అక్క ఇద్దరు గొడవ పడండి, నేను ఎక్కడో దేని కింద పడి చచ్చిపోతా అక్క, ఛానల్ ఆపేసుకుంది. ఇంకా అక్క ఇప్పుడు ఒకటక్క, మీరు ఏం అనుకుంటున్నారు? ఛానల్ ఆపేసి విజయవాడ వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు అక్క? మీరు వెళ్ళండి, చలో. ఆ బ్యాగ్ ముట్టకు అర్జున్, నేను చెప్తున్నా. మీరు ఎక్కడికి వెళ్ళేది లేదక్క. నువ్వు నాకు చిన్న బ్రదర్ లెక్క ఉన్నా, నేను కొట్టేస్తా కూడా. అక్క కొట్టింది అనుకుంటా. ప్లీజ్ కానీ ప్లీజ్ అర్జున్, మీరు ఎక్కడికి వెళ్తారక్క? మమ్మల్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక మాట చెప్తా, నువ్వు వెళ్ళిపో. నేను తర్వాత నేను నా మూడ్ మంచిగా ఉంటే మాట్లాడతాను, లేకపోతే నీకు ఎక్కువ అది అవుతే నువ్వు ఛానల్ తీసుకో. కానీ ప్లీజ్ నాకు వద్దక్క, మీరు ఎక్కడికి వెళ్ళొద్దక్క. మీరు నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు అక్క, వద్దు. నేను బ్యాగ్ అయితే ప్లీజ్ అర్జున్, వద్దక్క, ప్లీజ్. మీరు ఇక్కడ నుంచి వెళ్తాం. మీరు ఇలా చేస్తే ఇంకా నాకు ఎలా చేస్తున్నారు తెలుసా, నాకు ఇంకా కోపం వచ్చినట్టు చేస్తున్నాను.
నేను చెప్తున్నా Time నాకు కొంచెం తీసుకో. టైం ఇవ్వు, నేను ఒక 2-3 మంత్స్ లేదు. అక్కడ ఉంటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను లేదక్క ఇలా 2-3 మంత్స్ అంటే అప్పుడు Please. మేమేం చేయాలి అక్క? అక్క వద్దక్క. ప్లీజ్ అర్జున్ 2-3 ప్లీజ్ మంత్స్ అంటే మేమేం చేయాలి అక్క? వద్దక్క. మేము Please ఎక్కడికి అర్జున్, వెళ్ళలేము అర్థం అక్క. చేసుకో. అక్క వద్దు. వీడియోలు చేసిన ఎన్ని చేసినా కూడా నీకు ప్లీజ్ వద్దక్క. ప్లీజ్ నీకు తెలుసు కదా అక్క. ఈ బ్యాగ్ దాసేస్తా పట్టుకెళ్ళి అప్పుడు అక్క వెళ్తే వెళ్ళదు కదా, అంతే కదా. లేదు. నా దగ్గర ఇంకా బట్టలు ఉన్నాయి, నేను వేరే తీసుకొని వెళ్ళిపోతా, కానీ మీరు వెళ్ళిపోండి బయట. అక్క ఒప్పుకోను అక్క, వద్దక్క. నేను నేను యాక్చువల్ గా వెళ్తానంటే ఒప్పుకోండి. ఇంతవరకు మనం రెస్పెక్ట్ ఇచ్చినాం, ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది. నీకు కోపం వచ్చినా పర్లేదు అక్క, ప్లీజ్ ఏం ప్లీజ్ పర్లేదు ప్లీజ్ అక్క, నేను వద్దు. చెప్తున్నా అర్జున్. నేను ఇంకా వెళ్ళడానికి ఏమో ఒప్పుకోను. మా పిల్లలు పడుకుంటున్నారు, అక్క ఇంకా పోనీ ఏం ఎక్కువ చేయమంటావు అక్క? ప్లీజ్ చెప్పక్క. అర్జున్ కొన్ని కాల్ పట్టుకుంటా అక్క, అని ఉండక్క వద్దురా బాబు, ప్లీజ్ అక్క. ప్లీజ్ ప్లీజ్ అక్క అర్జున్ నువ్వు అర్థం వెళ్ళడానికి చేసుకో. ఒప్పుకోను అక్క, నేను వెళ్ళడానికి ఒప్పుకోను ప్లీజ్ అక్క, అర్జున్ వద్దక్క. వద్దు ప్లీజ్, నాకు ఈ ఛానల్ వద్దురా బాబు, నేను ఎందుకు అక్క, అర్థం నన్ను చేసుకోవట్లే. తమ్ముడు అని ఎంత మంచిగా మాట్లాడతావు అక్క, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతా అంటే రా ఎట్లా బాబు. అవుతుంది అక్క? ప్లీజ్ అక్క. ఇగో ఒక మాట చెప్తా, నాకు నా సెల్ఫ్ అక్క, రెస్పెక్ట్ హర్ట్ అయింది. పోనీ ఒక్క మాట నా చెప్పనా? సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు నేను చెప్తున్నా కదా, హీల్ అయ్యే వరకు నాకు టైం ఇవ్వు అంతే. అట్లీస్ట్ సరే నా ఛానల్ వద్దంటున్నావు కదా, ఛానల్ క్లోజ్ చేయను, కానీ నాకు హీల్ అయిన వరకు టైం ఇవ్వు అంతే. అరే, అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క? అక్క మీరెందుకు ఏడుస్తున్నారు అక్క? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది వాళ్ళు, మీరెందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఎప్పటికి పడ్డాను మళ్ళా. అక్క ఏడవద్దక్క ప్లీజ్ అక్క. Please అర్జున్, పోనీ please వాళ్ళతో అర్జున్, వాళ్ళ please దగ్గరికి వెళ్ళిపో వెళ్ళొద్దు నాకు. నేను అక్క. కావాలంటే నేను అక్క చెప్తున్నా కదా, నేను సారీ చెప్తాను స్క్రీన్ మీద, కానీ నాకు అక్క సారీ చెప్పడం కాదక్క. ప్లీజ్ అర్థం వంశీ చేసుకో. బ్రో పదండి అక్కడికి వెళ్దాం మనం. నేను అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటా పదండి. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను పదం. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాను పదండి. ఏదో తేరాలి వాళ్ళ మ్యాటర్.